భారతదేశంలో భారత్ మాతాకి జై అంటే బూతు మాట, వందే మాతరం అంటే తప్పుడు మాట. ఇలాగ తయారైనటువంటి మానసిక రోగులైనటువంటి ఉన్మాదుల కారణంగా, సైకోల కారణంగా చివరికి వందే భారత్లో ప్రయాణం అప్పుడు అద్దాల దగ్గర కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక కాశ్మీర్ లాంటి చోట్లన జీలం చీనాబ్కి సంబంధించినటువంటి ప్రదేశాలు తెచ్చేసి చీనాబ్ వంతెన, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి వంతెన మీద కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన తర్వాత అక్కడ ఎందరో రాక్షసులు ఉంటారో తెలియదు కదా. అందుకనినే లోకో పైలట్స్కి ఇప్పుడు హెల్మెట్లు అట్లాగే బుల్లెట్ ప్రూఫ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాద సంస్థల థ్రెట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రాళ్ల దాడుల థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఓ పక్కన సెక్యూరిటీ పర్సనల్స్ ఉంటున్నారు. అదే సందర్భంలో ఆర్మ్డ్ కమాండోస్ కూడా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. మన దేశంలో మన రైల్లో ఇట్లా అవసరమైనటువంటి పరిస్థితి. के हाथ में जो है वो बुलेट प्रूफ जैकेट है, सर पे हेलमेट है और ये कश्मीर की जानिब रवाना है। जब कश्मीर जाना है तो उससे पहले बुलेट प्रूफ जैकेट का जरूर इस्तेमाल करना है और अपने हेलमेट का करना है। सो हमारे साथ है मिस्टर रामपाल शर्मा जी, हम पहले इनसे बात करेंगे और अनिल शर्मा जी से बात करेंगे। सर वेलकम। कितने समय में हम आपके साथ कश्मीर पहुँचने वाले हैं? लगभग 4.5 घंटे, 4 घंटे 30 मिनट। सर ये कितनी रफ्तार के साथ वंदे भारत ट्रेन चलेगी सर? इसमें अलग अलग सेक्शन की अलग अलग स्पीड रहती है। जम्मू टू कटरा 75 किलोमीटर पर आवर रहेगी। कटरा से लेकर संगलदान तक जो 85 किलोमीटर 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగినటువంటి ట్రైన్ అయితే నడుపుతున్నారు. కానీ బుర్రలో బూజు పట్టేసినటువంటి వాటిని మార్చలేరు కదా పాపం వాళ్ళు.